లెక్కలు నేర్చిన ఓ మనిషి మరి దేవుని లెక్కకు సిద్ధమా అన్న అంశాన్ని నిన్నటి దినాన మనం ఆలోచించడం జరిగింది. అందులో మరి దేవుడు ఈ భూమి మీద ఉన్న మనుషుల ఎడల ఎంతో కష్టపడుతున్నాడు అని, తన కష్టానికి ఈ మానవుల నుండి ఖచ్చితంగా లెక్క అడుగుతాడు అని పౌలు గారి నోట దేవుడు రాయించిన మాట నిన్నటి దినాన ధ్యానించాం. తిరిగి మరలా ఒకసారి ఆ మాటను మనం ఓపెన్ చేసి అక్కడి నుంచి మరలా తిరిగి మన వాక్య భాగాన్ని ప్రారంభిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో తిరిగి మరలా దేవుడు పలుకుతున్న మాట నుండి మన వాక్య భాగాన్ని ప్రారంభిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు అన్నాడు. అదే నిన్నటి దినాన మనం ఆలోచించాం. వెంటనే అంటున్నాడు, మనము ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది అన్న మాట మనం చదువుకుంటున్నాం. ప్రేమైన దేవుని పిల్లలారా, పైనేమో అసలు దేవుడి దృష్టికి కనబడని సృష్టం ఏదీ లేదు అన్నాడు. ఆ తర్వాత అంటున్నాడు మనం అందరం దేవుడికి లెక్క చెప్పాలి అన్నాడు. వెంటనే ఆయన పలుకుతున్న మాట, దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది అన్నాడు. అంటే ఏం చెబుతున్నాడు దేవుడు అంటే, ఈ భూమి మీద ఉన్న మనిషి గురించి దేవుడు పలుకుతున్న మాట ఏంటంటే, దేవుడు అనగానే చాలామందికి తక్కువ అర్థమైంది. దేవుడు అనగానే మనల్ని చూసేవాడు, దేవుడు అనగానే మనల్ని పరిశీలించేవాడు, దేవుడు అనగానే మనల్ని పరిశోధించేవాడు. అనగా ఈ భూమి మీద కన్నపిల్లలను తల్లిదండ్రులు ఎలాగైతే విడిచిపెట్టి ఉండలేరో, ఈ భూమి మీద పుట్టిన మనుషులను కూడా దేవుడు విడిచిపెట్టి ఉండలేక ఎప్పుడు కూడా పిల్లల వైపు చూసేవాడిగా దేవుడు ఉన్నాడు. కనుక మీరు నన్ను నుండి తప్పించుకుని ఎక్కడికి వెళ్ళలేరు. ఈ విశ్వంలో నా నుండి తప్పించుకుని మీరు ఎక్కడ దాగుకొనలేరు. నాకు కనబడని సృష్టం ఏదీ లేదు. కనుక మీరు ఎప్పుడు ఏమి చేస్తున్నారో నేను చూస్తాను. చూసి నేను మీకు లెక్కలు అడగబోతున్నాను. మీరు చేసిన కార్యక్రమాల గురించి, మీరు చేసిన క్రియల గురించి. మరి ముఖ్యంగా ఈరోజు మరో మనిషిని మోసగిస్తూ మనుషులకు పట్టుబడకుండా చాలా భయంకరమైన రహస్య పాపాలకు అలవాటు పడిపోయాడు. ఉదాహరణకు మీరు గత 2-3 రోజులుగా న్యూస్ చూస్తున్నారు. ఒక యవ్వనస్తురాలు మీడియా ముందు టీవీ ఛానల్లో కూర్చుంది. ఏమంటుంది ఆమె అంటే, సుమారుగా నన్ను 11-10 సంవత్సరాల నుంచి చాలామంది నన్ను అత్యాచారం చేశారు. సుమారుగా 139 మంది 5,000 సార్లు నన్ను అత్యాచారం చేశారు. నేను మీడియా ముందుకు వెళతానన్నా, పోలీస్ స్టేషన్లకు వెళతాను అన్నా, నన్ను బెదిరించారు, నా తమ్ముడిని కొట్టారు, నన్ను రహస్యంగా ఎవరికి కనపడనివ్వకుండా రౌడీలను పెట్టి బెదిరించి ఈ భయంకరమైన కార్యక్రమానికి పాల్పడ్డారు అని ఆ యువతి ఈరోజు మీడియాకి ఎక్కింది. అంటే అర్థం ఏంటంటే, అంగబలం, ఆర్థిక బలం, అలాగే అధికార బలం, ఈ బలాన్ని చూసుకుని ఈరోజు మనిషి ఈ చట్టాలకు, లోక సంబంధమైన చట్టాలకు, వ్యవస్థలకు దొరకకుండా తన ఇష్టానుసారం పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తన ఇష్టానుసారంగా ఈరోజు భూమి మీద ఉన్న మనిషి ఈ లోక సంబంధమైన పాపాలకు అలవాటు పడి, అలాగే ఈ లోక సంబంధమైన చట్టాలకు దొరకకుండా పాపం ఎలా చెయ్యాలో నేర్చుకుని, దేవుడిని మోసగిస్తున్నామనుకుని, మనుషులను మోసగిస్తున్నామనుకుని, చివరికి తానే మోసపోతున్న భయంకరమైన దుస్థితిలో ఈరోజు ఈ సమాజం ఉంది. దానిని గుర్తించిన దేవుడు, దానిని గమనించిన దేవుడు, నాయన నువ్వు లోకంలో ఉండే మనుషులను మోసం చేయగలవు, ఎవరైతే నేను కన్నారో వాళ్ళను మోసం చేయగలవు, కట్టుకున్న భర్తను మోసం చేయగలవు, భార్యను మోసం చేయగలవు, కానీ నువ్వు అసలు మోసం అంటూ చేయలేని ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన్నే నేను.
నీ కన్న తండ్రిని. ఎందుకంటే మనుషుల లాంటి వాడను కాదు నేను ఎప్పుడు కూడా నిన్ను చూస్తూ ఉన్నాను అన్నాడండి. ఇప్పుడు చూస్తూ దేవుడు మనుషులను చూస్తూ ఏం చేస్తున్నాడు, ఎందుకు దేవుడు మనుషులను చూస్తున్నాడు అన్న సంగతి మనం బైబిల్లోంచి ఆలోచించగలిగితే, కీర్తనల గ్రంథము ఒకసారి బైబిల్లోకి వెళ్ళి 139 కీర్తన మీరు ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం 139 కీర్తన బైబిల్లో మొదటి వచనము, రెండవ వచనం, మూడవ వచనం మన బైబిల్లో నుండి చూద్దాం. కీర్తనల గ్రంథం 139 అధ్యాయము 1, 2, 3 వచనాలు మీరు చూస్తే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. ఇక్కడ చూడండి, బాగా గమనించండి. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను అన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు అనగానే చాలామంది ఏమనుకున్నారంటే ఆదివారం గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటాడు, ఆదివారం ఆరాధనలో అక్కడ ఉన్నంతసేపు అక్కడ మాత్రం ఉన్నాడు, తర్వాత నేను బయటకు వచ్చేసిన తర్వాత నేను ఏం చేసినా అడిగేవారు లేరు, నేను ఏం చేసినా చూసేవారు లేరు. దేవుడు అనగానే గుడిలో ఉండేవాడు, దేవుడు అనగానే చర్చిలో ఉండేవాడు, కనుక నేను చర్చిలో ఉన్నంతసేపు, గుడిలో ఉన్నంతసేపు మర్యాదగా ఉండాలి, క్రమంగా ఉండాలి, భక్తితో ఉండాలి అని అనుకుని బయటకు వచ్చిన తర్వాత ఈ సమాజంలో పడిపోయి, లోకంలో పడిపోయి, సమాజంలో దేవుడిని ఎరగని అన్ని జనాంగం ఎలాగైతే ప్రవర్తిస్తున్నారో అలాగే ప్రతి మనుష్యుడు ఈరోజు దేవుడిని ఎరిగామని చెప్పిన వాళ్ళు కూడా అదే ప్రవర్తనతో ఉన్నారు, అదే జీవితాన్ని ఈరోజు భూమి మీద ఉన్న మనుషులు కలిగి ఉన్నారు. దేవుడు పెద్ద దెబ్బ కొడుతున్నాడండి ఇక్కడ. ఏమంటున్నాడు అంటే, అసలు నువ్వు నన్ను చాలా తక్కువగా అర్థం చేసుకున్నావు. దేవుడు అనగానే మనిషికి చాలా తక్కువ అర్థమయ్యాడండి. కష్టం వచ్చినప్పుడు వేడుకునేవాడిగా, అవసరాలను తీర్చేవాడిగా ఇలా దేవుడిని అర్థం చేసుకున్నారు తప్ప ఆయన నిరంతరము మనుషులను పరిశీలించేవాడు, పరిశోధించేవాడు అన్న సంగతి ఈ మానవ జాతి గుర్తించలేకపోయింది. ప్రేమని దేవుని పిల్లలారా, ఎంత గొప్ప మాటలు అంటే ఇవి. నీవు కూర్చుండుట, నీవు లేచుట అంటున్నాడు చూడండి. అంతే కదండి. అంటే ఏంటి దేవుడు లెక్కలంటే, నువ్వు ఎన్నిసార్లు కూర్చున్నావు రోజులో, ఎన్నిసార్లు లేచావు, వాక్యం దగ్గర కూర్చున్నంతసేపు వాక్యం దగ్గరే ఉన్నావా, మధ్యలో ఫోన్ వస్తే లేచి వెళ్ళిపోయావా? చాలామంది చూడండి ఆరాధనలు ఉన్నప్పుడు ఆరాధనలకు వస్తారండి, ఆరాధనలకు వచ్చి ఆ సెల్ ఫోన్ ఆపండి, సెల్ ఫోన్ ఆపండి, సెల్ ఫోన్ ఆపండి మొత్తుకుంటాడండి పాస్టర్ గారు. సేవకులు దాన్ని ఆపుతారంటే ఆపరండి, దెయ్యం. ఏదో సెల్ ఫోన్ ఒక 5 నిమిషాలు లేదంటే ఒక గంట ఆపేస్తే ప్రపంచం తల్లకిందులైపోయినట్టుగా ఫీల్ అయిపోతారు. ఒక పక్క ఆయన వాక్యం చెబుతూనే ఉంటాడు, వీళ్ళకి మాత్రం అండి సెల్ ఫోన్ రింగ్ అవ్వగానే ఆ సెల్ ఫోన్ పట్టుకుని అక్కడ వాక్యం వింటున్న సహోదరులు అందరినీ డిస్టర్బెన్స్ చేసుకుంటూ మరి బయటికి వెళ్ళిపోతాడు. ఇతడు డిస్టర్బ్ అయ్యేది కాకుండా ఆ రోజు అక్కడ వాక్యం వింటున్న వాళ్ళందరినీ కూడా డిస్టర్బ్ చేస్తాడు. ఏమంత అర్జెంట్ ఏంటి? ఒక గంట సేపు దాన్ని సైలెంట్లో పెడితే కోట్ల నష్టమా? చూసారండి. అంటే కూర్చుంటున్నాము లెక్క, కూర్చున్న నీవు వాక్యం దగ్గరే కూర్చున్నావా, అక్కడ నుండి లేచిపోయావా లెక్క. నీవు కూర్చుండుట, నీవు లేచుట నాకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు అన్నాడు చూడండి. నీవు నాకు తలంపు పుట్టక మునిపే నీవు నాకు ఏవైతే తలంపులు పుడతాయో అవి నువ్వు గ్రహించేశావు. అంటే ఏంటండి దేవుడి గురించి మనకేం అర్థమవుతుంది? కూర్చుంటే లెక్కలు కడుతున్నాడు, నించుంటే లెక్కలు కడుతున్నాడు, మన ఊహలు, మన ఆలోచనలు, మన తలంపులు లెక్కలు కడుతున్నాడు. ఆ తర్వాత మీరు అలా కిందకు చూసుకుంటూ వెళ్ళిపోతే, నా నడక, నా పడక నీవు పరిశీలన చేయుచున్నావు అన్నాడు చూసారా. నడక పరిశీలన అంట, పడక పరిశీలన అంట. ఆ తర్వాత నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు అనేసాడండి. నా చర్యలన్నిటినీ కూడా నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసే ఉన్నది. చూసారండి ఎంత బాగుందో. అంటే ఎంతగా దేవుడు మనుషుల్ని పరిశోధిస్తున్నాడా? మొదటి వచనం అదే కదా. మొదటి వచనం ఏముంది? యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. దేవుడు మనిషిని తెలుసుకుంటున్నాడంట. ఏమంటే దేవుడు మనిషిని తెలుసుకుంటున్నాడంట.
ఏమండి మా భార్య ఎలాంటిదో తెలుసా అండి మీకు? చాలామంది మాట్లాడతారండి, మా భార్య ఎలాంటిదో తెలుసండి, మా భర్త ఎలాంటిదో తెలుసండి మీకు? ఆయన గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నారండి? ఏదైనా వాళ్ళ మధ్యలో ఏమంటే చిన్న వివాదం వచ్చినప్పుడు ఎవరైనా సరిదిద్దడానికి వెళితే వాళ్ళు మాట్లాడే మాటలు ఇలా ఉంటాయండి. ఎవరైనా ఇద్దరి మధ్యలో, స్నేహితుల మధ్యలో గొడవ వచ్చిందనుకోండి, సహోదరుల మధ్యలో గొడవ వచ్చిందనుకోండి, ఆయన గురించి మీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారండి అంటారు చాలామంది. నాకు ఇవన్నీ విన్నప్పుడు ఈ వాక్యం గుర్తొస్తుందండి. ఆయన గురించి నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు అన్న వాడి గురించి దేవుడికి మొత్తం తెలుసు. నా గురించి మొత్తం తెలుసండి దేవుడికి, మీ గురించి మొత్తం తెలుసండి దేవుడికి. మొత్తం మనుషుల చరిత్రలు అన్నీ కూడా దేవుడి దగ్గర ఉన్నాయండి. ఈరోజు మనం చేసిన పాపాలు దేవుడి దగ్గర ఉన్నాయి. మనం యథార్థంగా బ్రతుకుతున్న దేవుడి కొరకు బ్రతుకుతున్న బ్రతుకు దేవుడికి ఉంది. ఏమంటే మనం దేవుడి కోసం ఖర్చు చేస్తున్న ఖర్చులు దేవుడి దగ్గర ఉన్నాయి. మన కళ్ళంప కారిపోయిన నీళ్లు, అసలు బైబిల్లోకి వెళితేనండి ఆ వాక్యాలు చూసినప్పుడు నాకు చాలా భయం వేసిందండి. నాయన, నా కొరకు నువ్వేవైతే కన్నీళ్లు కార్చావో అవి నా కవిలలో నేను భద్రంగా దాచుకున్నాను అన్నాడండి దేవుడు. అంటే అర్థం ఏంటి? నా కొరకు, నా పనిలో నువ్వు నా కొరకు కన్నీళ్ళు కార్చావు నాయన. నేను విలువైన కన్నీళ్ళు నా కొరకు కార్చినప్పుడు నేను ఎలాగ వాటిని వృధా చేస్తాను? ఆ కన్నీళ్ళు కూడా నేను నా బుడ్లో దాచుకున్నాను నాయన. నువ్వు నా కొరకు కార్చిన కన్నీళ్ళు అవి నాకు లెక్క అన్నాడండి దేవుడు. ఏమండి మన జీవితకాలంలో ఎప్పుడైనా మనం దేవుడి కొరకు కన్నీళ్ళు కారుస్తామండి? బాగా ఆలోచించండి. ఉద్యోగం పోతే ఏడుస్తారు. ఏమంటే ఎవరైనా దగ్గర వాళ్ళు చనిపోతే ఏడుస్తారు. ఫ్రెండ్ చనిపోతే ఏడుస్తారు. ఏమంటే ఏదైనా పెద్ద యాక్సిడెంట్ చూశారనుకోండి, 2 రోజులు అన్నం తింటారండి కొంతమంది, అదే తలుచుకుని ఏడుస్తూ ఉంటారు. భయం. ఏమంటే ఇన్ని రకాలుగా ఇన్ని వాటి కోసం ఏడ్చిన వాళ్ళు ఎప్పుడైనా దేవుడి కోసం ఏడ్చిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? బైబిల్లో ఉంటారండి కొంతమంది భక్తులు. ఏడ్చారండి వాళ్ళు నిజానికి దేవుడి కోసం. అలాగే మనల్ని రక్షించడానికి వచ్చిన మన ప్రభువు కూడా ఆ రోజున్న యెరూషలేము ఆ పట్టణాలన్నిటినీ కలిగి తిరిగినప్పుడు అండి, వాటి యొక్క పతనాన్ని చూసి, లేదా వాటి యొక్క గతి చూసి, వాటి యొక్క స్థితి చూసి యేసుక్రీస్తుల వారే చాలా అసహనానికి గురైపోయి, ఏంటి తండ్రి ఇవి మీ పిల్లలా, వీళ్ళు మీ పిల్లలా, మీరు కనుక్కున్న కారణజన్ములా, వీళ్ళు మీరు కావాలని కోరుకున్న స్వరూపాలా ఇవి? ఒకడు దొంగ అయ్యాడు, ఒకడు వ్యభిచారి అయ్యాడు, ఒకడు హంతకుడు అయ్యాడు. మీ కలలను పండించడానికి భూమి మీదకి వచ్చిన ఈ మానవ జాతి ఏంటి తండ్రి ఇలాగ అయిపోయింది అని ఏడ్చాడండి. ఎందుకంటే కన్న తండ్రి కష్టం తెలుసు. యేసుక్రీస్తుల వారికి వీళ్ళ గురించి ఎంత కష్టపడ్డాడో తెలుసు. ఎంత కష్టపడితే మానవుడికి ఈ భూమి మీద ఒక జన్మ దొరుకుతుందో ఆయనకే తెలుసు. నీ కష్టాన్ని అనుభవిస్తున్న వీళ్ళు, నువ్వు కష్టపడగా ఈ భూమి మీద జన్మను పొందుకున్న వీళ్ళు ఇదేంటి తండ్రి ఇలా మారిపోయారు అని ఆ రోజు యేసుక్రీస్తుల వారు కన్నీళ్లు పెట్టిన సందర్భం కూడా మన బైబిల్లో చూస్తూ ఉండే. అంటే ఆ కన్నీళ్ళు కూడా దేవుడికి లెక్క అంటే లెక్కండి, దేవుడికి లెక్క. ఈ సందర్భాన్ని మీరు బాగా పర్టికులర్గా ఆలోచిస్తే, దేవుడు అనగానే మన నడక, మన పడక, మనం మాట్లాడే మాట, మనకొచ్చే తలంపులు, మనకొచ్చే ఆలోచనలు. ఏమంటే ఎప్పుడైనా దేవుడి కోసం బాగా ఒక 2 రోజులు ఆలోచించారండి? బాగా ఆలోచించండి మీరు మీ జీవితకాలంలో ఎప్పుడైనా. ఏమంటే బుర్ర వేడెక్కిపోయి అంతగానండి దేవుడి కోసం ఆలోచించారండి? బుర్ర వేడెక్కిపోయి అంతగానండి దేవుడి కోసమే బాగా ప్రణాళికలు వేశానండి, నిద్రలేని రాత్రులు గడిపానండి దేవుడి కోసం. ఏవైనా ఉంటాయండి ఇవన్నీ మన జీవితంలో? పౌలు గారి జీవితాన్ని మీరు తీసుకోండి. సువార్త కొరకు, దేవుడి కొరకు ఎన్ని కష్టాలు పడ్డాడో మహానుభావుడు, కష్టాలన్నీ రాయించాడండి. అలాంటివి ఏమన్నా మన జీవితంలో కనబడుతున్నాయా? అలా ఏమైనా మన గురించి, మన జీవితం గురించి దేవుడు రాసుకునేంత గొప్పగా ఏమన్నా మన జీవితాలు ఏమైనా ఉన్నాయా? దేవుడు రాసుకునేంత గొప్పగా. దేవుని పిల్లలారా, కనుక ఈరోజు భూమి మీద ఉన్న మనిషికి విషయం అర్థం కాలేదండి. ఏంటా విషయం అంటే, దేవుడు ప్రతిదీ లెక్కలు కట్టేవాడు కనుక నా మాట జాగ్రత్తగా ఉంచుకోవాలి, నా నడత జాగ్రత్తగా ఉండాలి. నడత అనగానే ప్రవర్తన అన్నీ వస్తాయి. ఇంక అందులోకి ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, మన చర్యలన్నిటినీ అన్న పదం ప్రయోగించాడు చూడండి అక్కడ. నా చర్యలన్నిటినీ నువ్వు పరిశీలిస్తున్నావు తండ్రి. నా జీవితం అంతా నీ కళ్ళ ముందున్న పుస్తకం, ప్రతిదీ లెక్క రాసుకుంటున్నావు. ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడ కూర్చుంటున్నాడు, ఎక్కడ లేస్తున్నాడు, నడక, పడక, అబ్బబ్బబ్బబ్బా ఎన్ని చెప్పాడండి ఇక్కడ. అన్ని లెక్కల దేవుడికి. అవునండి, మన జీవితం మనం ఇష్టం అనుకున్నాం ఇంతకాలం, ఈ వాక్యాలన్నీ తెలియక. ఎలాగైనా బ్రతకొచ్చు అనుకున్నాం. లోకంలో అన్యుడు బ్రతికేస్తున్నట్టుగా నేను బ్రతికేస్తాను అనుకున్నాడు.
వాడికి ఏం తెలుసు అండి? దేవుడు ఉన్నాడని తెలీదు, దేవుడు బ్రతికిచ్చాడని తెలీదు, ఈ జీవితాన్ని దేవుడు కష్టంతో వచ్చిందని తెలీదు, మరణం తర్వాత మరో జీవితం ఉందని తెలీదు, చనిపోయిన తర్వాత అందరూ దేవుడి ముందు చేతులు కట్టుకుని నిలబడాలన్న సంగతి తెలీదు. వాడు బ్రతుకుతున్నాడంటే అర్థం ఉందండి. మనమేంటండి ఇంత వాక్యం తెలిసిన తర్వాత దేవుడి కొరకు బ్రతకక జీవితాన్ని అన్యుడు లోకానికి ఇచ్చినట్టుగా మనం కూడా జీవితాన్ని దేవుడికి ఇవ్వకుండా లోకానికి ఇస్తే మన గురించి దేవుడు లెక్కలు అడిగితే ఏం చెబుతాం చెప్పండి? చాలా వాక్యాలు ఈరోజు మీరు చూడాలండి. ఎంత పర్టికులర్గా దేవుడు మనుషుల పాపాలను లెక్క కడుతున్నాడో, ఎంత పర్టికులర్గా దేవుడు మనుషుల యొక్క జీవితాలను లెక్కలు కడుతున్నాడో మీరు చూడాలి. ఎందుకు ఇక్కడ ఈ సందర్భాన్ని మీరు మనసులో పెట్టుకోండి. నా నడక నా పడక మొత్తం తెలుసు అన్నాడు కదా. ఎందుకు దేవుడికి ఇవన్నీ తెలుస్తాయి అంటే అసలు వండర్ఫుల్ రెఫరెన్స్ ఒకటి ఇప్పుడు మీకు బైబిల్లోంచి చూపిస్తాను. ఇర్మియా గ్రంథం బైబిల్లోంచి మీరు ఒక మంచి మాట చూడండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 24వ వచనం బైబిల్లో చూడండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 24వ వచనం మీరు చూస్తే, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనను కలడా? బా, నాకు కనబడకుండా రహస్యమైన స్థలములలో దాగగలిగిన వాడు ఎవడైనను కలడా? నేను భూమి ఆకాశముల యందంతటను ఉన్నవాడను కానా? చూసారా? అబ్బా, ఏం మాట అండి. నేను భూమి ఆకాశముల యందంతటను ఉన్నవాడను కానా? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. అంటే నేను ఆకాశంలోనూ ఉంటాను, భూమి మీద ఉంటాను. నువ్వు ఇంకెక్కడికి వెళ్ళి పాపం చేస్తావు? నువ్వు ఇంకెక్కడికి వెళ్ళి ఘోరాలు చేస్తావు? నువ్వు ఇంకెక్కడికి వెళ్ళి నేరాలు చేస్తావు? ఏమంటే చాలామంది పాపం చేయడానికి వాళ్ళు ఎన్నుకునేది ఏంటంటే ఎవరు లేని రహస్య ప్రాంతాలు ఎన్నుకుంటారు, చీకటి ప్రాంతాలు ఎన్నుకుంటారు. అక్కడ పాపం చేస్తుంటే మనుషుల ఆలోచనలు ఏంటంటే ఇక్కడ నేను ఏం చేసినా అడిగేవాడు లేడండి. అందుకే చూడండి, ఆడపిల్లల్ని అత్యాచారం చేసి చంపారనుకున్నప్పుడు ఎవ్వరు లేని ప్రదేశాలకు వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు మనం చూసాం ప్రియాంక రెడ్డి దిశ కేసులో వాళ్ళు భయంకరంగా లారీలో ఎక్కించుకుని ఒక అరణ్య ప్రాంతానికి తీసుకెళ్ళిపోయి అమ్మాయిని అత్యాచారం చేసి చంపేశారు, కాల్చేసి బూడిద చేశారు. ఎక్కడ జరుగుతాయి ఇవన్నీ అంటే పొలాల్లోకి తీసుకెళ్ళిపోయారు. మీరు ఆ తర్వాత మీరు చూశారు, మరి కేసు వెరిఫికేషన్ చేయడానికి పోలీసు వాళ్ళు ఎక్కడ ఈ కార్యక్రమం చేశారని తీసుకెళ్ళినప్పుడు అది ఎక్కడో లోపల భయంకరమైన ఖాళీ ప్రదేశం పొలాల్లోకి తీసుకెళ్ళిపోయారండి. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అక్కడికి వెళితే మమ్మల్ని ఎవరో చూడరని. ఎంత బాగుందండి ఈ మాటలన్నీ తెలిస్తే మనిషి తప్పు చేస్తాడండి. అసలు సమాజం వినవలసిన వాక్యాలు కదండి ఇవి. సమాజానికి ఈ వాక్యాలతో కదండి భయం ఉండేది. అయ్యో, మనుషులను అయితే మనం మోసం చేయగలం కానీ దేవుడిని మోసం చేయలేం. దేవుడి కన్ను ప్రతి చోట ఉందంట. అసలు ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. 24వ వచనం మళ్ళీ చదువుతున్నాను. 24వ వచనం 23వ అధ్యాయము 24వ వచనం. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్యమైన స్థలములలో దాగగలవాడు ఎవడైనను కలడా? నాకు కనబడకుండా నిన్న చాలా ఉదాహరణలు చెప్పానండి. అసలు మీరు బైబిల్లో లోతుల్లోకి వెళ్ళి మీరు ఆలోచిస్తేనండి, కయ్యను హేబేలుని చంపేశాడండి. బాగా వినండి. ఆ రోజు సృష్టిలో ఉన్నది నలుగురు, ఆదాము, అవ్వ, కయ్యను, హేబేలు. ఈ కయ్యను హేబేలుని చంపుతున్న సందర్భంలో అక్కడ ఆదాము, అవ్వ లేరు. ఉంటే ఎందుకు చంపనిస్తారండి? అడ్డుపడేవారు కదా. అంటే అక్కడ ఎవరు లేరా అంటే ఎవరు లేరు. కయ్యను హేబేలుని చంపేస్తున్నప్పుడు అక్కడ ఎవరు లేరా అంటే ఎవరు లేరు. ఏమంటే ఎవరు లేకపోయినా ఆ విషయాన్ని బయట పెట్టింది ఎవరు చెప్పండి సమాజానికి? దేవుడు. అంటే కయ్యను హేబేలుని చంపుతున్నప్పుడు చూస్తున్నాడు. ఎంత దారుణానికి ఒడిగడుతున్నావయ్యా కయ్యను నువ్వు, చెప్తాను నీ సంగతి. చూసారా? అంటే దేవుడి కన్ను ప్రతి ఒక్కరిని చూస్తుంది. ఎంత గొప్పవాడు అంటేనండి దేవుడు. ఒకేసారి అందరిని చూడగలిగిన వాడండి దేవుడు అనగానే. ఒకేసారి అందరిని చూడగలిగిన వాడు. మోషేను పర్వతంపైకి రమ్మన్నాడు, ఆజ్ఞలు ఇస్తానన్నాడు. మోషే 40 దినాలు దేవుడితో గడుపుతున్నాడు, దేవుడు వాక్యాలు తీసుకుంటున్నాడు. ఈలోపు కింద ఉన్న ఇశ్రాయేలు అంతా కూడా మమ్మల్ని నడిపించిన మోషే వాడు ఏమైపోయాడో అహరోను మీద తిరగబడిపోయారు. మోషే అనేవాడు లేడు ఇప్పుడు. కనుక ఖచ్చితంగా ఇప్పుడు మాకు మోషే లేకపోతే దేవుడు మా వెనకుండడు. మమ్మల్ని అరణ్యంలో చంపుదామని తీసుకొచ్చారా?
మమ్మల్ని తీసుకొచ్చిన మోషే ఏమైపోయాడో మాకు కనపట్టలేదు, ఉన్నాడో చచ్చిపోయాడో బ్రతికాడో ఏమీ తెలీదు. కనుక ఇప్పుడు మాకు అర్జెంటుగా మాకు దేవుడు కావాలి. మాకు ఎందుకంటే ఐగుప్తులో మాకు అలవాటు బాగా విగ్రహాలకు పూజించటం. వాళ్ళ కల్చర్ని బట్టి మాకు వచ్చేసింది ఆ రోగం, విగ్రహాల ముందు ఎగరటం. కనుక మాకు ఇప్పుడు అర్జెంటుగా ఒక విగ్రహం కావాలి. అంతేనండి, ఆహారం చేసింది మీకు తెలుసు. మీ దగ్గర ఉన్న బంగారం అంతా పట్టుకురండి అన్నాడు. పోతపోసిన ఒక దూడని చేశాడు, వాళ్ళ చేతుల్లో పెట్టాడు. ఇదే మీ దేవుడు, పోండి ఎగరండి అన్నాడు. ఇదంతా దేవుడు చూస్తున్నాడండి. ఇక్కడ జరుగుతున్న తంతంతా చూస్తున్నాడు. అక్కడ పైన మరలా మోషే దగ్గర మాట్లాడుతున్నాడు. ఇదంతా జరిగిపోయి జనులు ఎగురుతున్నప్పుడు, గంతుతున్నప్పుడు అక్కడ పైన ఉన్న మోషేతో చెప్తున్నాడు, కొండపైన ఉన్న మోషేతో, అయ్యా మోషే, నీ ప్రజలందరూ పాడైపోయి పాపాత్ములైపోయారు అయ్యా, అగో పోత పోసిన దూడ ముందు వాళ్ళు ఎగిరి గెంతుతున్నారు దేవుడు అని. అంటే అర్థం ఏంటి? ఒకేసారి ఇక్కడ మోషేతో మాట్లాడుతున్నాడు, అక్కడ క్రింద ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారో చూస్తున్నాడు. ఈరోజు అంతేనండి. ఏమండి, ఈరోజు ఇక్కడ భారతదేశంలో ఉన్న మనల్ని చూస్తాడు, పక్కన ఉన్న అమెరికాలో వాడు ఏం చేస్తున్నాడో తెలుసు, పక్కన ఉన్న ఆఫ్రికాలో ఉన్నవాడు ఏం చేస్తున్నాడో తెలుసు. ఒకేసారి అందరినీ చూడగలిగిన వాడండి దేవుడు అంటే. అది ఇక్కడ చెప్తున్నాడండి. నాకు కనబడని సృష్టం అంటూ ఏదియూ లేదు. నువ్వు ఆకాశంలో ఉన్నా నాకు కనపడతావు, భూమి మీద ఉన్నా కూడా నువ్వు నాకు కనపడతావు. ఇక మనిషి దేవుడి నుండి ఏం తప్పించుకుంటాడు? ఎక్కడికి వెళ్ళి తప్పు చేస్తాడు? ఎక్కడికి వెళ్ళి పాపం చేస్తాడు? మీరు చెప్పండి. 4 గోడల మధ్య ఒక మర్డర్ చేసి వాడనుకుంటాడు ఎవరు చూడలేదని. కొద్దికాలానికి పోలీసులే బయట పెట్టగలింది. ఏమంటే దేవుడు అప్పుడు చూడడండి, ఆ నేరాన్ని పసిగట్టడండి, ఆ నేరపు లెక్క రాసుకోడా. ఆ తర్వాత భయంకరమైన శిక్షకు మనం వెళ్ళిపోమా? ఏం తెలుసండి వీటన్నిటికీ దేవుడు ఒక ఆయన చూస్తూ ఈ లెక్కలు కడుతున్నాడని, చూసి నన్నే పరిశోధిస్తున్నాడు అని. దేవుడు లెక్కలు మనుషులకి ఏమర్థమయ్యో మీరు చెప్పండి. అందుకే పౌలు గారు అంటున్నాడు, మనమందరము ఎవరికి లెక్క చెప్పవలసినదో ఆ దేవుడి కన్నులకు అన్ని తేటగా మరుగు లేకుండా కనపడుతున్నాయి. జాగ్రత్త మీ జీవితాలు. తప్పు చేయకండి, తప్పు మాట్లాడకండి, మీ జీవితాన్ని తప్పుడు జీవితంగా మార్చుకోకండి. అన్ని లెక్కలు రాసేస్తాడు, ఓ రోజు అడుగుతాడు, అందుకని నీకు ఆ జీవితాన్ని ఇచ్చాను, నువ్వు పాపం చేస్తావనా, నాకు భిన్నంగా బ్రతుకుతావనా? ఎన్ని మాటలండి బైబిల్లో. అలాగే మంచి సందర్భం ఒకటి ఇప్పుడు మీకు బైబిల్లో చూపిస్తానండి. ఈ ప్రపంచాన్ని పరిపాలించిన మొట్టమొదటి సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం అయితే, ఆ బబులోను సామ్రాజ్యాన్ని నెబుకద్నెజర్ పరిపాలించాడు, మీకు తెలుసు. ఆ తర్వాత వాడు కొడుకండి బెల్షస్సరు తర్వాత రాజు అయ్యాడు. వాడు పరిపాలన కాలంలో జరిగిన ఒక సంఘటన గురించి దేవుడు బైబిల్లో రాయించాడండి. రాయించి ఒక మాట చెబుతున్నాడు. ఎంత ఆశ్చర్యం ఆ మాట ఇప్పుడు మీరు చూడాలి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయానికి రండి. బైబిల్లో దానియేలు గ్రంథం 5వ అధ్యాయానికి మీరు వస్తే మొదటి వచనం నుంచి మనం చూద్దామండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము మొదటి వచనం మీరు చూడండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం. రాజగు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండెను. ఏమండి, వీడు విందు చేయించుకున్నాడు, రాజు కదండి. రాజు అనేసరికి విందులు ఏమండి తాగటాలు ఇవన్నీ వీళ్ళకి పండగలిక. విందు చేయించుకుంటున్నాడు. విందు చేయించుకునేవాడు తాగేవాడు ఏదో తాగితే బాగుండండి, వీడు ఎక్స్ట్రా చేశాడు ఒకటి. మందులో ఉన్నవాడు ఏం చేస్తున్నాడో తెలియదండి. ఒకసారి మందు గురించి నేను పాఠాలు చెప్పాను వరుసగా 3 సబ్జెక్టులు 3 గంటలు. అందులో దేవుడు చెప్పాడండి, తాగిన వాడికి కళ్ళ ముందు ఏముందో తెలీదు, ఎలా ప్రవర్తిస్తున్నాడో తెలీదు, ఏది చెయ్యాలో తెలీదు, ఏది చేయకూడదో తెలీదు. వీడు విందులో ఏం చేశాడో అంటే, మీరు అలాగా 5వ వచనం ఒకసారి చూడండి. 5వ వచనం మీరు చూస్తే, ద్రాక్షారసము త్రాగుచుండగా ఆ గడియలోనే క్షమించండి 2వ వచనం చూద్దాం ఒకసారి. బెల్షస్సరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రి యగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. వీడి తండ్రి మరి యూదులందరినీ చెరపట్టాడు కదండి, యెరూషలేముని చెరపట్టేశాడు కదా నెబుకద్నెజరు, చెరలోకి తెచ్చేశాడు కదా యూదులందరినీ. అప్పుడు తెచ్చేటప్పుడు అక్కడ యెరూషలేములో దేవాలయంలో మందిరపు సేవకు వాడబడే కొన్ని వస్తువులు తెచ్చేశాడు వీడు, వాళ్ళ తండ్రి. వీడికేం బుద్ధి పట్టిందంటే, అక్కడ సాక్షాత్తు దేవుడి సేవలో దేవుడి ఆలయంలో వాడబడే వస్తువుల పైన వీడు కనుపడి, మామూలుగా తాగితే కిక్కే ఉంటుంది,
ఆ దేవాలయంలో వాడబడిన వస్తువులను తీసుకురండి, అందులో మందు తాగుదాం అన్నాడు వీడు. ఎందుకంటే మందు తాగే వాళ్ళకి విచిత్రమైన ఆలోచనలు వస్తాయండి. అందులో వీడికి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. దేవాలయంలో దేవుడికి వాడబడే వస్తువుల్లో మనం మందు తాగుదాం, మామూలుగా తాగుతుంటే కిక్కి రావట్లేదని అవి తెప్పించాడు. దేవుడికి భయంకరమైన కోపాన్ని రేపాడండి. ఒరే నీ సంగతి చూస్తాను, నా పనిముట్లు నా ఆలయంలో వాడబడే వాటిల్లో నువ్వు మందు తాగే స్థితికి నువ్వు ఎదిగిపోయావు అంటే బెల్షస్సరు నీ పని అయిపోయింది. ఇక ఎంత పేటరేగిపోతానో నీ అధికారాన్ని చూసి, ఎంత పేటరేగిపోతానో నీ ధనబలాన్ని నీ మదబలాన్ని చూసుకుని 5వ వచనంలో అంటున్నాడు చూడండి. ఇప్పుడు 5వ వచనంలో, ఆ గడియలోనే మానవహస్తము వ్రేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరపు గోడ మీద ఏదో ఒక వ్రాత వ్రాయుచున్నట్టుండెను. రాజు ఆ హస్తము వ్రాయట చూడగా అతని ముఖము వికారమయ్యను. వీడింత చేస్తుంటే ఒక హస్తం వచ్చండి, ఖాళీ కేవలం హస్తం వచ్చి గోడ మీద రాసేస్తుంది. పోనీ రాసింది ఏమన్నా వీడికి అర్థమవుతుందంటే ఏమి రాసిందో అర్థం అవ్వకుండా చెయ్యి ఒకటి వచ్చి రాస్తుందంట. ఏమన్నా మన ఇంట్లో ఒక చెయ్యి వచ్చి అలా రాసేస్తుంది అనుకోండి, మనకి ఎలాగుంటుంది? బెదురు కదండి, భయం కదండి. దెయ్యం అనుకుని పరారైపోరండి అక్కడి నుంచి. వీడు రాజు, ఇదేంటిది దీపస్తంభం అంటే వెలుగున్న చోట అలా గోడ మీద చెయ్యి రాసేస్తుంది. ఆవిడ రాసిందేమో వీడికి అర్థం కావట్లేదు. హడలెత్తిపోయాడండి. హడలెత్తిపోయి ఏం జరిగింది అనేసరికి మీరు అలా చదువుకుంటూ కిందకి రండి. 8వ వచనం చదవండి ఒకసారి. 8వ వచనం, రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చిరి గాని ఆ వ్రాత చదువుట అయినను దాని భావం తెలియజెప్పుట అయినను వారి వల్ల కాకపోయాను. అక్కడ ఏం రాయబడిందో కూడా వీళ్ళకి అర్థం కావట్లేదండి. 17వ వచనం చూద్దాం. 17వ వచనం డైరెక్ట్గా 17వ వచనం చూస్తే, రాజ్యములో 3వ భాగం అందుకు దానియేలు ఇట్లనెను. 17వ వచనం, అందుకు దానియేలు ఇట్లనెను, నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవనికైనాను ఇమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమునకు రాజునకు తెలియజెప్పేదను. రాజా చిత్తగించుము, మహోన్నతుడగు దేవుడు మహద్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రి యగు నెబుకద్నెజరుకు ఇచ్చాను. దేవుడు అతనికి అట్టి మహద్దశను ఇచ్చినందున తాను ఎవరిని చంపగోరినో వారిని చంపాను, ఎవరిని రక్షింపగోరినో వారిని రక్షించాను, ఎవరిని హెచ్చింపగోరినో వారిని హెచ్చించాను, ఎవరిని పడవేయగోరినో వారిని పడవేయను. కాబట్టి సకల రాష్ట్రములను జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచూ ఉండిరు. అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వం అతని యొద్ద నుండి తీసివేసి ఘనతను పోగొట్టాను. తండ్రికి జరిగిన పరభావాన్ని జ్ఞాపకం చేస్తున్నాడండి. నీ తండ్రి కూడా ఒకప్పుడు ఇలాగే పేటరేగిపోయాడు. అలా పేటరేగిపోయాడు. ఆ పేటరేగిపోవడానికి ఆ బలం ఆ ఘనత అతనికి ఇచ్చింది దేవుడు. దేవుడిచ్చాడని గుర్తించక పేటరేగిపోయాడు. చివరికి అతను బ్రతుకేమైపోయిందో చెప్తున్నాడండి 12వ వచనంలో. చివరికి అతను బ్రతుకేమైపోయిందంటే, అప్పుడు మానవుల యొద్ద నుండి అతను తరంబడి పశువుల మనస్సు గలవాడైన చివరికి పశువుల గడ్డి తినడానికి మానవుల చేత అతను తరంబడ్డాడు. ఆ తర్వాత వాడి స్థానంలో నువ్వు రాజు అయ్యావు. నువ్వేమైనా తక్కువ చేసావంటే వాడికి తాత అయ్యావు పాపాల్లో. నువ్వు వాడికి తాత అయిపోయావు నువ్వు పాపాల్లో. 20 నుంచి మీరు చదువుకుంటా, 20 నుంచి 30 వచనం వరకు మీరు రాసుకోండి. 20 నుంచి 30 వరకు రాసుకోండి. ఆ కింద మీరు 24 నుంచి చదువుతున్నాను నేను. 24 నుంచి, కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి వ్రాతను వ్రాసిన శాసన మీదనగా మెనే టెకేల్ ఒపార్సిస్. ఈ వాక్య భావం ఏమనగా, దేవుడు నీ ప్రభుత్వం విషయంలో లెక్క చూచి దానిని ముగించేశాడు. ఈ మాట చూడండి, దేవుడు నీ ప్రభుత్వం విషయంలో లెక్క చూసి దానిని ముగించేశాడు. నీ తండ్రి పేటరేగిపోయినప్పుడు నీ తండ్రి ప్రభుత్వాన్ని లెక్కలు చూసి ఎలాగైతే దేవుడు ముగించేశాడో నీ ప్రభుత్వాన్ని కూడా లెక్కలు చూశాడు. అంటే దేవుడు ప్రభుత్వాల లెక్కలు కూడా చూస్తాడా? ఏ వండర్ఫుల్ లాంగ్వేజ్ అండి దేవుడిది. ఎలా పరిపాలిస్తానో నువ్వు ప్రజల్ని, ప్రభుత్వాల లెక్క చూసారండి. మన లెక్కలు కడుతున్నాడు, మన పర్సనల్ లెక్కలు కడుతున్నాడు, ప్రభుత్వాల లెక్కలు కడుతున్నాడు, అన్ని లెక్కలు కడతాడండి దేవుడు. ఇదిగో నీ లెక్క చూసేసాను, కిందకి వెళ్ళేసరికి అంటాడు చూడండి, టెకేల్ అనగా నిన్ను త్రాసులు తోచగా నీవు తక్కువగా కనబడితేవి, ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకు పారదీసులకు ఇయ్యబడును. అయిపోయింది నీ పని. మీ బబులోని సామ్రాజ్యం అయిపోయింది పని. మీ బబులోని సామ్రాజ్యానికి పడ్డాయి బీటలు.
ఇక మీ రాజ్యాన్ని తీసేసి దేవుడు మాది పార్షికులకి ఇచ్చేయబోతున్నాడు. నీ రాజ్యాన్ని లెక్కలు చూసేశాడు. నీ రాజ్యానికి లెక్కలు చూస్తే ఆయన త్రాసులో మీరు చాలా తక్కువ కనపడ్డారు. అంటే దేవుడు చూడండి ప్రభుత్వాల లెక్కలు కడుతున్నాడా? ఆ లెక్కలు దేవుడు ముందు తప్పుగా కనపడేసరికి ప్రభుత్వాన్ని తీసేస్తున్నాడా? అధికారాలు ఇచ్చేది దేవుడు అండి. చాలామందికి తెలియదు, ఈ రాజకీయ నాయకులకు తెలియక వాటర్ మహాదేవులు అంటారు వీళ్ళు. ప్రభుత్వం ఉండాలన్నా ఎగిరిపోవాలన్నా దాని వెనకాల దేవుడు ఉండాలన్న సంగతి తెలియాలి. ప్రేమని దేవుని పిల్లలారా, ఎంత బాగుంది చూడండి, ఇక్కడ ఎంత బాగుంది చూడండి. అంటే దేవుడు లెక్కలు కడుతున్నాడు. వీడు పాపాలను లెక్కలు కట్టేసరికి వద్దు, వీడు పాపంలో పెట్టరేగిపోయాడు. తండ్రి లెక్కలు కట్టాడు, తండ్రి గడ్డి తిన్నాడు వెళ్ళి, వీడికి మరీ పెట్టరేగిపోయాడు, నీ పని కూడా అయిపోయింది చెప్పేసాడండి దేవుడు. ప్రేమని దేవుని పిల్లలారా, అంటే ఈ భూమి మీద ఉన్న మానవుడు ఎంత భయపడి దేవుడు కొరకు బ్రతకాలో మీరు ఆలోచించండి. దేవుడు లెక్కలు కడుతున్నాడండి. దేవుడు అండి అబ్రహాంతో పలికిన ఒక మాట ఉంటుందండి, అసలు నేను నిజానికి చాలా ఆశ్చర్యపోయానండి ఆ మాట చదివి. మీరు చూడండి ఎంత బాగుంటుందో. ఆదికాండంలో అబ్రహాం గారితో దేవుడు మాట్లాడుతున్నాడండి. మాట్లాడుతూ, నాయనా నీకు ఒక దేశాన్ని ఇస్తానన్నాను కదా, నీ సంతానం ఆ దేశంలోకి వచ్చి అనుభవిస్తారని చెప్పాను కదా, అది ఇప్పుడైతే ఇవ్వను ఆయన, దానికి కొంచెం టైం ఉంది. ఎందుకు టైం ఉంది అంటే నువ్వు ఒక సంగతి గమనించాలి అని అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన సందర్భం అండి. ఆదికాండం 15వ అధ్యాయం, ఆదికాండము 15వ అధ్యాయానికి వచ్చేయండి. 13వ వచనం చూద్దామండి. ఆదికాండము 15వ అధ్యాయము 13వ వచనం చూస్తే, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. నాయన నీకు నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానన్నాను కదా, నీ గర్భం నుండి వాగ్దాన పుత్రుడు వస్తాడు ఇస్సాకు, ఆయన గర్భం నుండి యాకోబు వస్తాడు, యాకోబు ఇశ్రాయేల్ అనే ఒక మహాసంతానానికి అంటాడు. కానీ వీళ్ళంతా కూడా కొద్ది కాలము మరో దేశంలో, పరాయి దేశంలో బానిసత్వంలోనికి వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే భూమి మీద భక్తుడైన అబ్రహాం గారు బ్రతుకుండగానే అబ్రహాం గారు గర్భాన పుట్టబోయే సుమారు 4 తరాల తర్వాత ఆయన సంతానానికి ఏం జరగబోతుందో ముందుగానే చెప్పేస్తున్నాడండి. భక్తులంటే దేవుడికి అంత ఇష్టం అండి. చాలామంది అండి ఎందుకోనండి దేవుడి పైన ఆనుకొని బ్రతకరండి. భక్తులంటే దేవుడికి అంత పిచ్చండి. జరగబోయేదంతా అబ్రహాంకి చెప్పాల్సిన పరిస్థితి ఏమో చెప్పండి. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న చరిత్ర ఇశ్రాయేలుకి జరగబోయేది చెప్తున్నాడు. ఎక్కడండి అప్పటికి ఈ సందర్భం చెప్తున్నప్పటికీ అసలు అబ్రహాంకి మొదట ఇస్తానన్న వాగ్దాన పుత్రుడు ఇస్సాకే పుట్టలేదు. ఇంకా ఇస్సాకు పుట్టలేదు, యాకోబు పుట్టలేదు. యాకోబు మళ్ళీ పిల్లల్ని కనాలి. వాళ్ళు సుమారుగా 75 మంది అయిపోయిన తర్వాత యోసేపుని అమ్మేయాలి. ఆ యోసేపుని అమ్మేసిన తర్వాత ఈ 75 సుమారు నుంచి 75 మంది అక్కడికి వెళ్ళిపోవాలి ఫరో దగ్గరికి. అక్కడ వాళ్ళు లక్షలుగా విస్తరించాలి. అక్కడ 430 సంవత్సరాలు ఆ ఫరోతో ఐగుప్తులో బానిసత్వంలోకి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత మోషే వెళ్ళి వాళ్ళని ఇడిపించి తీసుకురావాలి. ఎన్ని సంవత్సరాల చరిత్ర అండి, కొన్ని వందల సంవత్సరాల చరిత్ర. అబ్రహాం బ్రతుకుండగానే అబ్రహాంకి చెప్పేస్తున్నాడు, నాయన నీ సంతానానికి ఇది జరుగుతుంది. బై ఏమి ఇష్టం అండి మనుషులంటే, భక్తులంటే దేవుడికి ఏమి ఇష్టం అండి. నిజానికండి భక్తిలో ఉన్నవాడికండి బాగా గమనించండి నేను చెప్పే మాట. మీరు కనుక పూర్తిగా దేవుడి పైన డిపెండ్ అయిపోతే, ఆనుకుంటే మనకు వచ్చే ప్రమాదం మనకు తెలుస్తుందండి. మనకు జరగబోయే మంచి కూడా మనకు తెలిసిపోద్దండి. దేవుడు అంత గొప్పగా తన భక్తులను కాపాడుకుంటాడండి. అబ్రహాము ఆ నుండి వేరైన లోతు మరొక చోట ఉండిపోయాడు. ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను కాల్చేయబోతున్నాడు. చూసారండి, ముందుగానే అబ్రహాంతో చెప్పేసాడండి, ఆయన నువ్వేం టెన్షన్ పడకు, అక్కడి నుంచి మరి నీ బంధువుడు లోతుని నిన్ను తప్పించి తీసుకొచ్చేస్తాను, నీకు ఇచ్చాను కదా మాట, మీ వాళ్ళందరినీ కాపాడుతానని. ఏం ప్రేమండి అసలు. చెప్పు చేయాలండి దేవాది దేవుడు ఈ మనుషులతో మాట్లాడుకొని రాబోయే ప్రమాదాలు చెప్పాలా, రాబోయే గొప్ప చెప్పాలా. అంత ఇష్టమా దేవుడికి మనుషులు అంటే? అంత ఇష్టం అండి. ఏమంటే ఎక్కువగా చూడండి, మన మనసు ఎవరితోనైనా మనం పంచుకోవాలి అంటే వాళ్ళ మనసు మన మనసు కనెక్ట్ అవ్వాలండి. మన సంతోషాన్ని పంచుకునే వాళ్ళు అయి ఉండాలి, మన బాధను పంచుకునే వాళ్ళు అయి ఉండాలి. ఈరోజు నేను నీతో మాట్లాడాలి, నువ్వు అర్జెంటుగా మా ఇంటికి వచ్చాయి. చాలామంది పిలిపించుకుంటారండి అలాగా. లేదా వీళ్ళే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి నాకు చాలా హ్యాపీగా ఉందిరా, ఒక హ్యాపీ న్యూస్ ఉంది నా జీవితంలో, నేను నీతోనే పంచుకోవాలి, కూర్చో. ఎంత ఆనందంగా ఒక ఇద్దరు మనసులు కలిసిన వాళ్ళు మాట్లాడుకుంటారో. పరలోకంలో ఉన్న దేవుడు అబ్రహాంతో అలా మాట్లాడుతున్నాడండి ఇక్కడ. ఈ సందర్భం చిన్న సందర్భం కాదండి.
అబ్రహాం సంతానాలకు జరగబోయేది చెబుతున్నాడంటే అబ్రహాం ఎంత ఇష్టం అండి. అందుకే అబ్రహాంకి మనం ఎప్పుడు విశ్వాసాలకు తండ్రి అన్న మాట చదువుకుంటాం, కానీ అబ్రహాం గురించి దేవుడు ఇంకో మాట అన్నాడు, అబ్రహాం నాకు స్నేహితుడు. స్నేహితుడు, నా స్నేహితుడు. దేవుడికి స్నేహితుడు అంటే ఒకసారి ఆలోచించండి. అప్పుడప్పుడు చాలామంది ఏమంటారు తెలుసండి, ఏమి నన్ను తక్కువ అంచనా వేస్తున్నావా, మా అన్నయ్య మరి ముఖ్యమంత్రి గారికి స్నేహితుడు అన్నాడు అనుకోండి, యువతల వింటున్నవాడికి ఎలాగుంటే అయ్యో బాబు ముఖ్యమంత్రికి ఫ్రెండా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అబ్రహాం గారు చిన్నవాడు అనుకుంటున్నారండి. ఎంత సీక్రెట్ చెప్పాడంటేనండి అబ్రహాంకి, మీరు చదవండి 13వ వచనం, నీ సంతతి వారు తమ కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు 400 ఏండ్లు వీరిని శ్రమ పెడతారు, వీరు ఎవరికి దాసులు అవుదురో ఆ జనులకు నేను తీర్పు తీర్చుదును, ఆ తర్వాత వారి మిక్కిలి ఆస్తితో కూడా బయలుదేరి ఇక్కడికి వచ్చేస్తారు, మళ్ళీ ఈ కనాను దేశానికి వచ్చేస్తారు, నీవు క్షేమంగా నీ పితరుల యొద్దకు చేరిపోతుంది. అబ్రహాము నో టెన్షన్ అయ్యా, నువ్వు క్షేమంగా నువ్వు నీ పితరుల దగ్గరికి వెళ్ళిపోతావు. అయితే తర్వాత చూడండి, మంచి వృద్ధాప్యమందు నువ్వు పాతి పెట్టబడుదువు. 16వ వచనం జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాలా. ఎందుకు ఇంతకాలం గ్యాప్ అంటే 16వ వచనం అంటున్నాడు, అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకోనమని అబ్రహాంతో చెప్పేశాడండి. ఈ దేశాన్ని అప్పటికి ఎవరు ఆక్రమించున్నారంటే అమోరీలు ఆక్రమించేశారు. ఈ కనాను దేశంలో అమోరీలు ఆక్రమించున్నారు. వాళ్ళ అక్రమం ఇంకా పూర్తి కాలేదు. అంటే ప్రతి మనిషికినండి, వాళ్ళ అన్యజనుల ఎవరైనా కానీ దేవుడండి ప్రతి మనుష్యుడికి ఒక సమయాన్ని ఇచ్చి మారడానికి అవకాశం ఇస్తున్నాడండి. ఇదిగో వీళ్ళకి సమయం ఇస్తున్నాను, వీళ్ళు మారతారేమో అని ఎదురు చూస్తున్నాను అబ్రహాము. వీళ్ళ అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు, వీళ్ళ పాపాలు ఇంకా సంపూర్ణం కాలేదు, లెక్కలు కడుతున్నాను మారతారేమోనని. అవ్వలేదు, ఇంకా చూస్తున్నాను, టైం ఇస్తున్నాను మారడానికి, వినిపిస్తాను నా మాట, రోజు లైవ్ ఇస్తాను నా కార్యక్రమం, సభలు పెడతాను, సెమినార్లు పెడతాను, ఆదివారం ఆరాధనలో వాక్యం వినిపిస్తాను, సెల్ ఫోన్లో వాక్యం పంపిస్తాను, యూట్యూబ్లో ప్రసంగాలు వస్తాయి, వింటాడేమో, మారతాడేమో, తిరుగుతాడేమో. ఇదంతా ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారండి? ఎందుకు ఒక సేవకుడు కష్టపడతాడు అనుకుంటున్నారు? ఎందుకంటే ఒక సేవకుడు కుటుంబాన్ని విడిచిపెట్టి రాత్రి పగలు బైబిల్ చదివి ప్రజలకు చెప్పాలని ఎందుకు ఆశపడతాడు అనుకుంటున్నారు? ఇదే దేవుడి మనసు అండి. చెప్పండి ఆయన, నా మనసు చెప్పండి ఆయన, నా మనసు చెప్పండి ఆయన. ఒకడు కాకపోతే ఒకడు మారకపోతాడా, నా వైపు తిరగకపోతాడా? కష్టపడండి ఆయన నా గురించి అని ఈరోజు సేవకుల్ని కష్టపడుతున్నాడండి తండ్రి అయిన దేవుడు. మా ఆత్మీయ తండ్రి జయశాల్ గారిని చూస్తామండి, ఆయన వయసు అండి నిజం ఇప్పటికీ ఆయన పనిలో ఉన్నాడు. మొదవరుసలో పెద్ద షెడ్డు నిర్మాణం జరుగుతుంటే దగ్గరుండి ఆయన పనులు చేస్తున్నాడండి ఆ వయసులో మహానుభావుడు. దేవుని పిల్లలారా, దేవుడి కొరకు పని చేయాలి, దేవుడి కొరకు కష్టపడాలి, దేవుడి కొరకు చేయాలి. చేస్తే ఒక 4 ఆత్మలు రక్షించబడతాయి, నలుగురికైనా దేవుడు అర్థమవుతాడు. ఇదిగో ఈ అమోరీల అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు, మారతారేమో ఎదురు చూస్తున్నాను అబ్రహాము. నువ్వైతే హ్యాపీగా వెళ్ళిపోతావు పితరుల దగ్గరికి. నీ సంతానాన్ని కూడా డోంట్ వరీ, వీళ్ళ అక్రమం పూర్తి కాలేదు కనుక నీ సంతానం వారు ఒక 4 తరాల తర్వాత మరలా ఇక్కడికి తీసుకొస్తాను. అప్పటికి వీళ్ళ అక్రమం పూర్తయిపోతుంది, వీళ్ళందరినీ చంపేస్తాను. వీళ్ళు మారరిక, చెబుతున్న వినేవారు కాదు, వీళ్ళు క్రూరులు, మూర్ఖులు, వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు. ఎన్నిసార్లు గద్దించిన ఆ మనస్సాక్షిని మార్చుకోరు వీళ్ళు. వాత వేయబడింది మనస్సాక్షి వాళ్ళది. చూసారండి ఎన్ని మాటలండి దేవుడు పలుకుతున్నవి, ఎన్ని మాటలండి. లెక్కలు అక్రమార్కుల విషయంలో లెక్కలు కడుతున్నాడు, మారని అన్ని జనుల విషయంలో లెక్కలు కడుతున్నాడు. ఒక పక్క ప్రభుత్వాలు లెక్కలు కడుతున్నాడు, ఒక పక్క మనుషుల పాపాలు లెక్కలు కడుతున్నాడు. మనల్ని విడిచిపెడతాడండి? అక్కడున్న ఆ రోజు బెల్షస్సర్ చక్రవర్తినే, బబులోను చక్రవర్తిని విడిచిపెట్టని దేవుడు, ప్రభుత్వాన్నే విడిచిపెట్టని దేవుడు మన లెక్కలు కట్టడా? మనల్ని విడిచిపెడతాడా? ఎందుకు ఆ పాపాలను విడిచిపెట్టరు? ఎందుకు అలా దేవుని వైపు మీరు తిరగరు? దేవుని పిల్లలు వద్దండి. చివరిగా కొన్ని మాటలు మీరు రాసుకోండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21 నుంచి 35 వరకు రాసుకోండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21 నుంచి 35 వరకు. ఇదేంటి అన్నప్పుడు ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త, ఇది కూడా లెక్కలండి, దేవుడికి అన్ని లెక్కలేనండి, అన్ని లెక్కలే. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21 నుంచి చూద్దామండి.
ఆ, ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతను క్షమింపవలను? 7 మార్లు మట్టుగానే అతన్ని అడిగాను. చూసారా, లెక్క అడుగుతున్నాడు పేతురు గారు. ప్రభు, ఒక సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తున్నాడు, ప్రభు నమ్మినవాడే నా ఎడల తప్పిదం చేస్తున్నాడు, నన్ను అనవసరంగా బాధ పెట్టాలనుకుంటున్నాడు, నన్ను అనవసరంగా హింసించాలనుకుంటున్నాడు, నన్ను ఏదన్నా చేయాలనుకుంటున్నాడు, నా ఎడల తప్పుడుగా ప్రవర్తిస్తున్నాడు, మరి నేను అతను ఎన్నిసార్లు క్షమించాలి? పేతురు గారి స్టాండర్డ్ ఎంత అంటే 7 మార్లు మట్టుగా అంటున్నాడంటే అర్థం ఏంటి? నేనైతే ఒకసారి, మనమైతే ఒకసారి 2 సార్లు. మరి ఓవర్ ఏంటంటే సినిమాల్లో ఈ చెత్త కవులు చెత్త డైలాగులు రాస్తారండి. ఏంటో డైలాగులు అంటే, అప్పట్లో కొద్ది కాలం క్రితం ఒక డైలాగ్ తిరిగేదండి, అసలు నా డిక్షనరీలోనే లేని పదం ఒక హీరో అంటున్నాడు, క్షమించటం. చెత్త వెదవలండి వీళ్ళంతా, సమాజాన్ని పాడు చేసేవాళ్ళండి వీళ్ళు. క్షమించవా? క్షమించవా? ఎవరినో సమాజంలో ఉన్న ఎవరినో క్షమించనంటున్నావు, నీ కూతురు తప్పు చేస్తుంది, ఏం చేస్తావు? ఈ డైలాగ్ కొట్టిన చిరంజీవి గారు ఏమంటే ఆయన కూతురు తప్పు చేస్తుందండి, క్షమించుకోడా? కొడుకు తప్పు చేస్తాడండి, క్షమించుకోడా? బయట వాళ్ళు తప్పు చేస్తే మాత్రం. ఈరోజు మనిషి ఏంటో తెలుసండి, ఎదుటివాడు తప్పు చేస్తే ఒకలా చూస్తాడండి, తాను తప్పు చేస్తే మాత్రం మరొకలా ఆలోచిస్తాడు, కప్పుకోవడానికి చూస్తాడు, ఎదుటివాడు తప్పులనేమో ఎత్తి చూపడానికి ట్రై చేస్తాడు. వద్దండి, ఇదంతా పాపం అండి, దేవుడికి విరుద్ధం అండి ఇదంతా. అందుకేనండి, కల్మషం లేని మనసుతో ఎవడు ఏం చేసినా దేవుడు చూసుకుంటాడులే అనేవాడు గొప్పవాడు, దేవుడికి నచ్చేవాడు. పేతురు గారి స్టాండర్డ్ ఎక్కడికి ఉందంటే, ప్రభు, మరి ఒకడు నా ఏడలు తప్పు చేస్తే 7 సార్లు క్షమిస్తే సరిపోద్దా అంటే, యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? 7 మార్లు మట్టుకు కాదయ్యా, నీకు అంక అడుగుతున్నావు కనుక అంకెలో నీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. నువ్వు ఎంతకాలం క్షమించాలి అంటే 70 ఏండ్ల మారుల మట్టుకు అనేసాడు. 70 ఏండ్లు అంటే అర్థం ఏంటి చెప్పండి? అక్కడ 70 ఏండ్లు అన్నాడు తప్ప 70 సార్లు అనలేదు. అక్కడ 70 ఏండ్ల మారులు మట్టుకంటే నువ్వు చచ్చిపోయే వరకు ఆడు నేను ఎన్నిసార్లు నీకు దెబ్బ వేసినా సరే నువ్వేం చేయాలి? నోరు మూసుకుని క్షమించాలంత ఆప్షన్ ఏమీ లేదండి క్రైస్తవుడికి. నేను కక్ష తీర్చేసుకుంటానని, నేను పగబట్టేస్తానంటే తోలు తీసేస్తాడు మన ముందు. అసలు మనకు ఛాన్స్ ఇవ్వలేదండి. పగ తీర్చుట నా పని, పగ తీర్చుట నా పని. నువ్వేం చేయాలి? ప్రభా కొంచెం చూసుకో ప్రభా, అంతే. మనది ఏం లేదండి. ఎవరినైనా ఏమైనా చేసుకోనివ్వండి, మనం మాత్రం దేవుడి పైన అనుకుని, ప్రభా కొంచెం నా ఎడలు తప్పుకున్నాడు ప్రభా, వీలైతే అతని మీద ఇంకా ఎక్కువ ప్రేమ చూపించండి. దేవుడి వరకు అవసరం లేదు, కేసు మీరే సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకా మారటం లేదా, దేవుడికి అప్పగించి, ప్రభా చూడు ప్రభా కొంచెం వాడు మనసు మార్చు ప్రభా, అంతే. క్షమించుకుంటూ పోండి, క్షమించుకుంటూ పోండి. తీర్పు తీర్చేవాడు దేవుడు. దేవుని పిల్లలారా, మీరు ప్రారంభంలో మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మాట నీ నాలుకకు రాకమునిపే అవన్నీ నాకు తెలుసు అన్నాడు కదా. కాబట్టి దేవుడు పిల్లలకి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, దేవుడు ప్రతిదీ లెక్కలు కడతాడండి. మీకు తెలిసిన మాట ఉంటుంది, మత్తయి సువార్త 12:36. మత్తయి సువార్త 12:36 కూడా రాసుకోండి. అక్కడేమంటాడు అంటే, మత్తయి సువార్త 12:36లో అక్కడ దేవుడు పలికిన మాట మనందరికీ తెలుసండి. ఏమంటాడు అంటే, నీ మాట విషయంలో జాగ్రత్త. నేను మీతో చెప్పింది ఏమనగా, నోట నుండి మీరు విడుదల చేసే మాట విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నీ మాటను బట్టే నేను నీకేం చేస్తాను అన్నాడు, తీర్పు తీరుస్తాను. నీ నోట నుండి వచ్చే మాటను బట్టే నేను నీకు తీర్పు తీరుస్తాను. మాటలు కూడా నేను లెక్కలు రాసుకుంటున్నాను. నా కోసం మాట్లాడుతున్నావా, నీ కోసం మాట్లాడుకుంటున్నావా? నన్ను ఏమైనా మహింపరచడానికి మాట్లాడుతున్నావా, ఏదైనా నలుగురిని తిట్టడానికి మాట్లాడుతున్నావా? నీ నోటి నుండి బూతులు వస్తున్నాయా, నీ నోటి నుండి మంచి వాక్యం వస్తుందా? నీ నోటి నుండి పనికిరాని లోక సంబంధమైన మాటలు పాటలు వస్తున్నాయా? నా గురించి పాటలు ఏమైనా వస్తున్నాయా? నన్ను మహింపరిచే మాటలు ఏమైనా వస్తున్నాయా? మాటను బట్టండి. నీ నాలుక నుండి వచ్చే మాటను బట్టే నేను నీకు తీర్పు అంత్యదినమున నా మాటయే మీకు తీర్పు తీర్చును అంటాడు. మాటను బట్టి తీర్పు, మనం మాట్లాడే మాటలను బట్టండి. ఎవడు యెహోవా ఫలం నాకు ఇవ్వండి అన్నాడు. అసలు టైం అయిపోయిందండి, ఇక్కడికి చాలా వాక్యాలు చెబుదాం అనుకోండి, టైం అయిపోయింది. మీరు రాసుకోండి, కీర్తనల గ్రంథం 139 కీర్తన రాసుకోండి. క్షమించండి, 119 కీర్తన. కీర్తనల గ్రంథం 119 కీర్తన 103 చదువుకోండి. అక్కడ ఏమంటాడంటే, భక్తుడు, నా నోటికి నీ వాక్యం నా జెహోక నీ వాక్యం ఎలా ఉందంటే మహామధురమైంది తండ్రి. నా నోట్లో నీ వాక్యం ఆడుతుంటే ఎంత మధురంగా ఉంది తండ్రి అంటాడు. మనం ఇలా జెహోవా ఫలం, మన నోటి ఫలాలు కూడా దేవుడికి ఇవ్వాలండి, దేవుడిని మహింపరచాలి. కనుక లెక్కలు అడుగుతాడు దేవుడు. ఏం మాట్లాడుతున్నావు, ఏం చూస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎలాగున్నావు, నీ అక్రమాలు నీ పాపాల విషయం ఏంటని దేవుడు లెక్కలు అడగబోతున్నాడు అన్న సంగతి గమనించి మన జీవితాలను భద్రం చేసుకుని దేవుడి కొరకు బ్రతుకుతామండి. కనుక మరి దేవుడు ఇన్ని లెక్కలు అడగబోతున్నప్పుడు ఆ లెక్కలు చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ మాట లెక్క చెబుతావా? నీ నడక రోజు ఎక్కడికి నడుస్తున్నావు, ఎక్కడ కూర్చుంటున్నావు, ఎక్కడ లేస్తున్నావు, ఏ తలంపులతో ఉన్నావు, ఏం ఆలోచిస్తున్నావు,
నీ పాపాల విషయం ఏంటి? ఎందుకంటే ఆయన నుంచి దాక్కోలేమని చెప్పేశాడు కదా ప్రారంభంలో. కనుక ఆలోచించండి, లెక్కలకు దేవుడికి లెక్కలు చెప్పడానికి సిద్ధపడండి.